భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదస్ యాత్ర ఎట్టకేలకు ఖరారైంది. యాక్సియం 4లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నట్లు నాసా తెలిపింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషంకు ఫాల్కన్ 9 రాకెట్ను ప్రయోగించనున్నట్లు నాసా వెల్లడించింది. మిషన్ రేపు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని తెలిపింది. శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారత రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు. పంతొమ్మిది 1984లో రాకేష్ శర్మ రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీలో 7 సార్లు వాయిదా పడింది. వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి నేడు ప్రయోగం జరగనున్నట్లు నాసా తుది షెడ్యూల్ విడుదల చేసింది. శుభాంశు శుక్లా మానవ సమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ఐఎస్ఎస్లో జరగబోయే పరిశోధనలో పాల్గొనడం గర్వకారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు. రైట్, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదస్ యాత్ర ఎట్టకేలకు ఖరారైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. రైట్ చక్రి, 7 సార్లు వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ అంతరిక్ష ప్రయాణానికి శుభాంశు శుక్లా ప్రయాణం ఎట్టకేలకు ఖరారైంది. ఇందుకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కెనడియా స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి లాంచింగ్ సెంటర్ ద్వారా స్పేస్లోకి వెళ్ళనున్నారు శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు ఈ యొక్క ప్రయోగంలో భాగస్వాములు కాబోతా ఉన్నారు. ప్రధానంగా భారత కాలమానం ప్రకారం 12 గంటల 1 నిమిషానికి ఈ యొక్క రాకెట్ నింగికి ఎగరనుంది. ప్రధానంగా ఇప్పటి వరకు 7 సార్లు ఈ యొక్క అంతరిక్ష ప్రయాణం వాయిదా పడుతూ వస్తుంది. ప్రధానంగా పలు వాతావరణ కారణాలు కావచ్చు, అదేవిధంగా సాంకేతిక సమస్యల వాయిదా పడుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న నాసా తెలిపినటువంటి ప్రకటన ప్రకారం ఇవాళ భారత కాలమానం ప్రకారం 12 గంటల 1 నిమిషానికి ఈ యొక్క నింగిలోకి శుభాంశు శుక్లా బృందం వెళ్ళనుంది. ఇందులో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పరిశోధనలు జరగబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇది ఒక భారతదేశానికి శుభాంశు శుక్లా అంతరిక్షానికి వెళ్ళడం కూడా ఇది రెండవ భారతీయుడిగా చెప్పుకోవాలి. మొదట రాకేష్ శర్మ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1984లో రాకేష్ శర్మ వెళ్ళారు. ఆ తర్వాత రెండోసారిగా శుభాంశు శుక్లా భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఈ యొక్క బృందంలో భాగస్వామ్యం అయ్యారు. ఈయనే పైలట్గా ఉండనున్నారు. పూర్తి స్థాయిలో కూడా అనేక పరిశోధనలు ఈ యొక్క అంతరిక్ష పరిశోధనలు చేయబోతా ఉన్నారు. అయితే ఇవాళ 12 గంటల 1 నిమిషానికి బయలుదేరనున్నటువంటి ఈ యొక్క శుభాంశు శుక్లా బృందం రేపు 4 గంటల 30 నిమిషాలకు ఐఎస్ఎస్లో డాకింగ్ కాబోతా ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క బృందానికి సంబంధించి యాక్సియం 4 మిషన్ భాగస్వామ్యంలో భాగంగా స్పేస్ ఎక్స్ చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు బుధవారం ఐఎస్ఎస్కు చేరుకోబోతా ఉన్నారు. అయితే ఈ పూర్తి స్థాయిలో కూడా గత నెల 22వ తేదీన ఈ యొక్క ప్రయోగం జరగవలసి ఉంది. అంతరిక్షానికి
ఈ యొక్క శుభాంశు శుక్లా బృందం వెళ్లాల్సి ఉంది. కాకపోతే 2 రోజుల ముందుగానే ఈ యొక్క వాయిదాను కూడా నాసా వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ యొక్క అంతరిక్ష యాత్రకు సంబంధించినటువంటి అప్డేట్ను నిన్న నాసా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మన దేశానికి చెందినటువంటి ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ యాత్రకు వెళ్ళడం కూడా భారతదేశానికి గర్వకారణంగా ఉంటుంది. అయితే ఇవాళ ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రధాని వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ముచ్చటించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా కీలకమైనటువంటి ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి అనేక పరిశోధనలు జరగబోతా ఉన్నాయి. దాదాపు 14 రోజుల పాటు అంతరిక్షంలోనే శుభాంశు శుక్లా బృందం ఉండబోతా ఉంది. అక్కడ భారరహితమైనటువంటి అనేక పరిశోధనలు కూడా చేయబోతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే 4 క్యాప్సిల్స్ ద్వారా ఈ యొక్క కెనేడియా నుంచి ఈ యొక్క స్పేస్కు నెంగికి ఈ యొక్క రాకెట్ లాంచ్ కాబోతా ఉంది. అందులో ఈ యొక్క 4 శుభాంశు శుక్లాతో పాటు మరో 3 ఉండబోతా ఉన్నారు. ఇది రేపు సాయంత్రం గురువారం సాయంత్రం 4:30 ISS తో డాకింగ్ కాబోతా ఉంది అనేటటువంటి అంచనాలు కూడా నాసా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మిషన్ దాదాపు గత నెల 29వ తేదీ అదేవిధంగా 22వ తేదీన జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల అటు సాంకేతిక వాతావరణ కారణాల ద్వారా ఈ యొక్క ప్రయాణం పెండింగ్లో పడినట్టు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్షంలోకి వెళ్తుండడం కూడా ప్రపంచవ్యాప్తంగా కొంత ఆసక్తి కనిపిస్తూ ఉంది. అటు అంతరిక్షంలోకి వెళ్లేందుకు కూడా భారత యువతకు అదేవిధంగా శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా 1984లో రాకేష్ శర్మ తర్వాత మరోసారి ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి రెండవ భారతీయుడు శుభాంశు శుక్లాగా చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఈ యొక్క శుభాంశు శుక్లా కొంత పూర్తి స్థాయిలో కూడా ప్రేరేపితంగా ఉండబోతా ఉంది. భారత యువతలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగబోతా ఉంది. ఆసక్తికరమైనటువంటి ఈ యొక్క పరిణామంలో అదేవిధంగా ఈ యొక్క పరిశోధనలో కూడా ఆయన భాగస్వామ్యం కావడం కూడా కొంత భారతదేశానికి గర్వకారణంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.